కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ ఎలా అవ్వాలో శిక్షణనిచ్చే తరగతులున్నాయి, కానీ కలకాలం కాపురంలో ఎలా ఉండాలో ఎక్కడా రచించలేదు, ఎక్కడా శిక్షణ ఇవ్వరు. సొంత అనుభవాలతో ముచ్చటైన కాపురానికి 30 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మొదటి రోజు మొదటి విషయం, భార్యాభర్తల మధ్యలో థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్ అనే పదాలు తరచూ వాడుతూ ఉండాలి. అడగకుండా చేసిన పనులకు థ్యాంక్ యూ, అదనంగా చేసే పనులకు ప్లీజ్, అనుకోకుండా చూపించే అసహనానికి సారీ అని వాడుతూ ఉండాలి. ఉదాహరణకి భార్య ప్లీజ్ నన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తారా అని అడిగితే భర్త ప్లీజ్ నా కోసం ఇవాళ గ్రీన్ కలర్ శారీ కట్టుకోవా అని అడగాలి. థ్యాంక్ యూ నేను అడగకుండానే నాకు ఈ బహుమతి తెచ్చినందుకని భార్య అంటే థ్యాంక్ యూ నాకు ఇష్టమైన వంట చేసినందుకని భర్త అనాలి. సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదని భార్య అంటే క్షమించు, కోపంలో ఇలా ప్రవర్తించాను అని భర్త అనాలి. ఈ 3 పదాలు చాలా ముఖ్యమైనవి. వీటిని తరచుగా వాడడం వల్ల దాంపత్యంలో సంతోషం ఉంటుంది, ఒకరిపైన ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతుంది. మరిన్ని పాజిటివ్ మంచి విషయాల కోసం రాముకాకని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.